హలో, గుడ్ మార్నింగ్. హిట్ టీవీ మార్నింగ్ ఎడిషన్కి స్వాగతం. నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు నూతన సంవత్సరం 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు హిట్ టీవీ ప్రేక్షకులకు. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూద్దాం. బ్యానర్ హెడ్డింగ్ చూసినట్లయితే ఏఐ నామ సంవత్సరం, విద్యా ఉపాధి వైద్య రంగాల్లో కొత్త విప్లవం, కృత్రిమ మేధ. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ అద్భుతమైనటువంటి అవకాశాలని మానవాళికి అందించనున్నది అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కథనాన్ని అందించారు. విద్యా ఉపాధి వైద్య రంగాల్లో కొత్త విప్లవం రానున్నది అంటూ కూడా. అదేవిధంగా ఇక పాలిటిక్స్ విషయానికి వస్తే, భూసేకరణే ప్రధాన అడ్డంకి, 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పనులు పెండింగ్లో, మరో 46,000 ఎకరాలు సేకరిస్తేనే లక్ష్యం నెరవేరేది అంటూ కూడా ఒక కీలకమైనటువంటి వార్తా కథనాన్ని ఇచ్చారు. కొన్ని ప్రాజెక్టుల కింద పనులు పెండింగ్లో ఉండడానికి కారణం కేవలం భూసేకరణ అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. కొన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఇది అంకెలు అంటూ కూడా ఏ ప్రాజెక్టు కింద భూసేకరణ చేయాలి, కల్వకుర్తి, అదేవిధంగా వరద కాలువ, ఇవన్నీ కూడా కుమరం భీము, ఎల్లంపల్లి, భీమా, ఇవన్నీ కూడా భూసేకరణ చేయాల్సినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. దానివల్ల సాగులోకి ఇంత వస్తుంది అంటూ కూడా, ఎన్ని ఎకరాలు సాగులోకి వస్తుంది అనేటువంటిది కూడా అంకెల్లో ఇచ్చారు. ఇక నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులకు ఐఏఎస్ అధికారులు ఒక బేగంపేటలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారులు నూతన సంవత్సర వేడుకలు జరిపారు. దానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ మనం చూస్తున్నాం, హైదరాబాద్లోని ఐఏఎస్ అధికారుల క్లబ్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో సీఎం రేవంత్ దంపతులతో ఐఏఎస్ అధికారులు హరిత, నిఖిల, ఆమ్రపాలి, విజయేంద్ర, కుర్రాలక్ష్మి, శ్రీ దేవసేన, శృతి ఓజా, సిఎస్ శాంతికుమారి తదితరులు అంటూ కూడా ఇచ్చారు. ఇక అర్హులందరికీ సంక్షేమం, అభివృద్ధిలో అగ్రస్థానం, రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలు ఇవే, రైతు, మహిళా, యువత నామ సంవత్సరంగా సంకల్పం. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రజలను ఉద్దేశిస్తూ ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో అర్హులందరికీ సంక్షేమం అందిస్తామని, అభివృద్ధిలో అగ్రస్థానాన్ని తెలంగాణను తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షల్ని ఆయన చెప్పుకొచ్చారు. ఇక నేడు రేపు మరింత చలి ఉంటుందంటూ కూడా, తెలంగాణలో మరింత చలి ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా ప్రజలకు అప్రమత్తం చేస్తూ ఒక వార్త వచ్చింది. హైదరాబాద్ సహా 7 జిల్లాలకు హెచ్చరిక చేశారు. ఇక మెగా డిఎస్సికి కసరత్తు షురు. ఇప్పటికే గుర్తించిన ఉపాధ్యాయ ఖాళీలు 5,089, పదోన్నతులు కల్పిస్తే మరో 9,000. టెట్ నిర్వహణ తర్వాత పదోన్నతుల ప్రక్రియ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేసినటువంటి కీలకమైనటువంటి హామీల్లో మెగా డిఎస్సి నిర్వహిస్తామనేది ఒకటి. అందువల్ల మెగా డిఎస్సికి కసరత్తు షురు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా 5,000 ఖాళీలు ఉన్నాయి. ఇంకా పదోన్నతులు అంటే ప్రమోషన్స్ ఇస్తే మరో 9,000 వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇక నిన్న నూతన సంవత్సర సందర్భంగా మన్ కీ బాత్ నిర్వహించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో భారత్ ఉంది, ఆత్మ నిర్భరత స్ఫూర్తి సర్వత్రా విరాజిల్లుతోంది, 2024లో కూడా దాన్ని కొనసాగిస్తామంటూ మన్ కీ బాత్లో ప్రధాని పిలుపు, ఫిట్నెస్ చిట్కాలు పంచుకున్న ప్రముఖులు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక మరొకటి, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనగడియా, ఇంతకుముందు నీతి ఆయోగ్కు పనిచేసినటువంటి పనగడియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అయ్యారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్కి చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రాలకి నిధులు కేటాయించడంలో ఆర్థిక సంఘం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనగడియాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇక రాష్ట్ర విషయానికి వస్తే, ఇక వర్సిటీలకు పూర్తి స్థాయిలో వీసీలు, ఇప్పటికీ చాలా యూనివర్సిటీలకి పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్ లేరు. దాంతో ఎక్కడ ఇన్ఛార్జీ లేకుండా చర్యలు తీసుకుంటారు. గడువుకు ముందే నియమించాలని ప్రభుత్వ నియమం అంటూ కూడా ఇక్కడ మరొక వార్తా కథనం వచ్చింది. ఇక రోజు 3 కోట్లు మాయం, తెలంగాణ వాసులను కొలగొట్టిన సైబర్ నేరస్తులు, 5 నేర విధానాల ద్వారా ఎక్కువగా ఆర్థిక మోసాలు జరుగుతున్నాయంటూ కూడా ఇది ఒక కీలకమైనటువంటిది. రోజుకు 3 కోట్లు అంటే సంవత్సరానికి దాదాపుగా 1000 కోట్లు సైబర్ నేరగాళ్ళు కొలగొడుతున్నారు. తెలంగాణ ప్రజల అంటే హార్డ్ ఎర్న్ మనీని, అంటే కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని కొలగొడుతున్నారు సైబర్ నేరస్తులు. 5 నేర విధానాలు అంటే 5 రకాలుగా ఈ డబ్బుని వాళ్ళు ఏ విధంగా స్వాహా చేస్తున్నారనే దాని మీద ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక అర్హులందరికీ సంక్షేమం, అభివృద్ధిలో అగ్రస్థానం, రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలు ఇవే, రైతు, మహిళా, యువత నామ సంవత్సరంగా సంకల్పం. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామంటూ కూడా ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు. యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాం. ప్రాథమిక నుంచి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులకు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం. గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిపుష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, విద్యుత్తు రంగాల్లో వాస్తవ పరిస్థితులను శ్వేత పత్రాల ద్వారా మీ ముందుంచామంటూ కూడా ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇక నూతన సంవత్సర వేడుకల్లో సీఎం రేవంత్ దంపతులు ఇది ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఐఏఎస్ అధికారుల క్లబ్కు వారు హాజరయ్యారు. ఇక మెగా డిఎస్సికి కసరత్తు షురూ చేసింది. నిరుద్యోగులకి ఎవరైతే ఉద్యోగ నియామకాల్లో మెగా డిఎస్సిని వేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తుంది. మెగా డిఎస్సికి కసరత్తు షురూ చేసింది. అన్ని కోణాల్లో ఆలోచించేకంటూ కూడా బుర్రా వెంకటేశ్వర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏమాత్రం ఉపాధ్యాయ ఖాళీ లేకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అన్ని కోణాల్లో ఆలోచించాకే నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యేలా మెగా డిఎస్సిని నిర్వహిస్తాం. గతంలో గుర్తించిన పోస్టులతో పాటు మరిన్ని పెరిగే అవకాశం ఉండటంతో పాటు ఉపాధ్యాయుల పదోన్నతులను కూడా పూర్తి చేసి భర్తీకి ముందు అడుగు వేస్తామంటూ కూడా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. ఇక తెహ్రీక్ ఏ హురియత్పై నిషేధం విధించారు. వేర్పాటువాది సయ్యద్ అలీషా గిలానీ ప్రారంభించిన పాకిస్తాన్ అనుకూల వేర్పాటువాద సంస్థ తెహ్రీక్ ఏ హురియత్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇక రోజు 3 కోట్లు మాయం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా తెలంగాణ ప్రజల సొమ్మును కొలగొడుతున్నారనే దాని మీద వేస్తున్నారు. ఇక్కడ కొరియర్ పేరుతో కొంతమంది కొరియర్ పేరుతో సైబర్ నేరస్తులు కొరియర్ ఉద్యోగుల మాదిరిగా నటిస్తున్నారు. ఫోన్ చేసి విదేశాల నుంచి మీకు పార్సిల్ వచ్చిందని అందులో మాదక ద్రవ్యాలు ఉండటంతో కస్టమ్ వర్గాలకు అప్పగించామని చెబుతున్నారు. మరికొద్దిసేపటికే కస్టమ్స్ లేదా పోలీస్ అంటూ మరొకరు ఫోన్ చేసి అరెస్ట్ వారెంట్ జారీ అయిందని చెప్తారు. ఇక వస్తువులు విక్రయిస్తామని ప్రకటిస్తారు. కార్డు బ్లాక్ అవుతుందని, క్రెడిట్ లేదా డెబిట్ కార్డును అప్గ్రేడ్ చేస్తామని బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్లు చేస్తున్నారు. లేదంటే కార్డు బ్లాక్ అవుతుందని భయపెడుతున్నారు. రుణ యాప్ల ద్వారా ఎరవేసి నిలువు దోపిడీ చేసే మోసం ఇది. తొలుత యాప్ను ఇన్స్టాల్ చేసే క్రమంలో అన్ని అనుమతులకు యాక్సెస్ ఇచ్చేలా చేస్తున్నారు. అధిక వడ్డీలు వేస్తూ రోజుల వ్యవధిలోనే చెల్లించాలని వస్తుడి తెస్తున్నారంటూ కూడా ఏ విధంగా సైబర్ మోసగాళ్ళు డబ్బును కొల్లగొడుతున్నారనే దాని మీద 5 రకాలుగా వాళ్ళు ఈ డబ్బును కొల్లగొడుతున్నారంటూ ఇచ్చారు. దీని మీద ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా కరోనాతో ముగ్గురి మృతి, కొత్తగా 841 కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 841 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 227 రోజుల్లో ఇదే అత్యధికం. ఆహార రొయ్య అంటూ కూడా భోగాపురం, ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం సముద్ర తీరంలో లాబ్స్టర్ లాంటి పెద్ద రొయ్యలు చిక్కాయి. వీటిని స్థానిక మత్స్యకారులు ఆల్ రొయ్య అని పిలుస్తున్నారు. వాసుపల్లి ఎర్రయ్య వలకు ఇవి చిక్కాయి. సముద్రం లోతుల్లో రాళ్లను ఆసరా చేసుకుని ఉండే ఈ రొయ్యలు అరుదుగా మాత్రమే బయటకు వస్తాయి. ఆ సమయంలో వలలో పడతాయని మత్స్యకారులు చెబుతున్నారు. కేజీ 1500 నుంచి 2000 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తారని తెలిపారు. ఇక భూసేకరణే ప్రధాన అడ్డంకి అని ప్రధాన ప్రాజెక్టులకి భూసేకరణ ఏ విధంగా ప్రధాన అడ్డంకిగా ఉందంటూ కూడా ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఇది చూస్తున్నాం. ఇక ఎడిటోరియల్ పేజీ ఇది ఎన్నికల ఏడాది 2024 అనగానే ఎన్నికల ఏడాది. ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు కూడా జరుగుతాయి. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నది. దానికి సంబంధించి ఎడిటోరియల్ అందించారు. ఇక దేశార్థికానికి బంగారు బాట అంటూ కూడా డి వెంకటేశ్వరరావు రాసినటువంటి వ్యాసం ఇది. ఏ విధంగా బంగారు కొనుగోళ్లు ఎక్కువగా అయ్యాయి భారతదేశంలో, ఈ బంగారం మీద పెట్టుబడులు పెట్టడం అధికమైందంటూ కూడా ఇక్కడ ఒక వ్యాసంలో ఇచ్చారు. పురాతన కాలం నుంచి భారతీయులను బంగారం ఆకర్షిస్తూనే ఉంది. తక్కువ లభ్యత స్వర్ణం విలువను పెంచింది. చక్కటి రంగు, మెరుపు, సాగే గుణాల వల్ల ఆభరణాల తయారీకి, నాణేల ముద్రణకు స్వర్ణం అత్యంత అనువైన లోహం. అందుకే దేశంగా ప్రజలు ఎంతో ఆపేక్షతో దాన్ని కొనుగోలు చేస్తున్నారంటూ కూడా ఇటీవల కాలంలో బంగారం కొనుగోళ్లు అదేవిధంగా అమ్మకాలు కూడా బాగా పెరిగాయంటూ కూడా ఇక్కడ వ్యాసాన్ని అందించారు. కొత్త చెత్త అంటూ కూడా ఇక వ్యంగ్యమైనటువంటి ఒక వ్యాసాన్ని. దత్తతలో ఎన్నో సమస్యలు అంటూ కూడా దత్తత తీసుకోవడానికి ఎదురవుతున్నటువంటి సమస్యల మీద ఈ వ్యాసం చర్చించింది. పిల్లలేక బాధపడుతున్న దంపతులకు దత్తత ప్రక్రియ ఒక వరం. నా అన్నవారి ప్రేమకరమైన పిల్లలకు దీనివల్ల ఎంతో మేలు కలుగుతుంది. అయితే దేశీయంగా దత్తత ప్రక్రియలో ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయంటూ కూడా దత్తత తీసుకోవాలనుకునే తల్లిదండ్రులకు ఎదురయ్యేటువంటి ఇబ్బందుల గురించి ఈ వ్యాసంలో పేర్కొన్నారు. సిటీ పేజీలు. తట్టెడైనా తవ్వలే, 2 ఏళ్ల జాప్యం, 2 కోట్ల టన్నుల నష్టం, నైనీలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం ఎన్నడో, సింగరేణి యాజమాన్యం తీరుతోనే విమర్శలు, ఒడిశా సర్కారు సహకరించడం లేదంటున్న సంస్థ అధికారులు అంటూ కూడా నైనీ గని ప్రాంతంలో తట్టెడు కూడా తవ్వలేదంటూ కూడా ఒక సమగ్రమైనటువంటి వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇటీవల నైనీ గని ప్రాంతాన్ని సందర్శించి స్థానిక సిబ్బందితో చర్చిస్తున్న సింగరేణి అధికారులు. ఇక ప్రభుత్వ స్థలం ఆక్రమణ, పాలేరు మాజీ ఎమ్మెల్యేపై కేసు పెట్టారు.
హైదరాబాద్ బంజారా హిల్స్లో ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారా హిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లో ప్లాట్ నంబర్ 8C పేరుతో ఉన్న 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉపేందర్ రెడ్డితో పాటు ఇతరులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. గతంలో ప్లాట్ నంబర్ 8Dలో షౌకత్ నీసా పేరుతో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన ఉపేందర్ రెడ్డి 8Cలో స్థలాన్ని తమదిగా చెప్తున్నారంటూ కూడా ఇచ్చారు. దాని మీద మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఇక కొత్త సంవత్సరం వేడుకల వేళ ముంబైకి బాంబు బెదిరింపులు వచ్చాయి. కడాకు లక్ష విరాళం. రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇంటర్ విద్య ఐకాసా చైర్మన్ పి మధుసూదన్ రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రాయ్ నివాసంలో కలిసి కొడంగల్ ప్రాంత అభివృద్ధికి 1,00,000 విరాళం అందజేశారు. ఇక కాలుతున్న గడ్డి వాములోకి కన్నబిడ్డను విసిరేసి మద్యం మత్తులో తండ్రి కర్కశం రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డ బాలికంటూ కూడా దారుణమైనటువంటి ఒక వార్తా కథనం ఇక్కడ మనం చూస్తున్నాము. బీర్కూర్లో జరిగింది ఇది. ఇక్కడ చిన్నారిని 108 వాహనంలో దవాఖానకు తరలిసిన తండ్రి కుటుంబ సభ్యులు. ఇక చనిపోయిందని వైద్యుల నిర్ధారణ. అంబులెన్స్లో లేచి కూర్చున్న మహిళ అంటూ కూడా ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇక రైలు కింద పడి యువకుల ఆత్మహత్య ఇక్కడ మిర్యాలగూడ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నేడు నింగిలోకి PSLV C-58 కొనసాగుతున్న కౌంట్డౌన్. ఇదొక మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇస్రో సాధించిన ఘనతగా చెప్పాలి. ప్రపంచమంతా నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడానికి కౌంట్డౌన్ ప్రారంభించగా ఇస్రో 2024లో తొలి ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలుపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి నిర్వహించనున్న PSLV C-58 ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలైంది. ఇక గాలి కోతకు గురైన బండరాయి. హార్సిలీ హిల్స్లో గుర్తింపు అంటూ కూడా గాలి కోతకు బండరాయి గురైన చిత్రమైనటువంటి సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక TNGO 4వ తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇక వసుంధరలో నవ్యంగా భవ్యంగా సాగిపోండి అంటూ కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. నూతన సంవత్సరంలో ఏ విధంగా కెరీర్ పరంగా మహిళలు అదేవిధంగా యువతులు ఏ విధంగా ముందుకు సాగాలంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కొనసాగించాలా చేసేయండి ఎలా అంటూ కూడా కొత్త సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కొనసాగించాలా చేసేయండి ఎలా అంటూ కూడా ఇక్కడ మరొకటి ఇచ్చారు. పిల్లల పరంగా ఏం చేద్దామంటూ కూడా మరొక వార్తా కథనం ఇచ్చారు. ఇవి మీ దగ్గర ఉన్నాయా అంటూ కూడా ఇక్కడ జ్యువెలరీ క్లీనరు, వీకెండ్ బ్యాగు, మేకప్ తొలగిస్తుంది అంటూ కూడా అన్నీ ఇచ్చారు. కొత్త ఆరంభాలకు చోటిద్దామంటూ కూడా నూతన సంవత్సరంలో ఏ విధంగా ఆరంభాలను చేయాలనే దాని మీద కూడా ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక ఛాంపియన్ స్పోర్ట్స్ 2023లో జరిగినటువంటి మొత్తం క్రీడలకు సంబంధించిన ఒక రివ్యూ లాంటిది ఇచ్చారు. ఒక సమీక్ష ఇచ్చారు. క్రికెట్ నుంచి బ్యాడ్మింటను అదేవిధంగా ప్రపంచంలో టెన్నిస్కి సంబంధించి కూడా ఇచ్చారు. ఎన్నెన్ని కళలో కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అంటూ కూడా ఇచ్చారు. పొట్టి కప్పు సందడి అంటూ ఈ సంవత్సరం జరగబోయే T20 క్రికెట్కి సంబంధించి వరల్డ్ కప్ జరగబోతుంది. దానికి సంబంధించి ఇచ్చారు. ICC ట్రోఫీ నిరీక్షణ ముగించేందుకు భారత్కు మరో అవకాశం. నిరుడు వన్డే ప్రపంచ కప్లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచేలా కనిపించిన టీమిండియా ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. మరొక అవకాశం రాబోతున్నది. ఎందుకంటే 2024లో T20 వరల్డ్ కప్ జరగబోతుంది. ఇక చెస్లో సత్తా చాటేనా అంటూ కూడా జ్ఞానానంద అద్భుతమైనటువంటి ఆటగాడు, తమిళనాడుకి సంబంధించినటువంటి ఆటగాడు ప్రజ్ఞానంద వెలుగు చూశాడు. అదేవిధంగా జకో సాధిస్తాడంటూ కూడా అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించిన ప్లేయర్గా ఈ ఏడాది జకోవిచ్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్గరెట్ కోర్ట్ 24 టైటిల్స్తో కలిసి జకోవిచ్ ఉమ్మడి అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఏడాదిలో మరొక గ్రాండ్ స్లామ్ టైటిల్ కనుక గెలిస్తే జకో అందరి అంటే నంబర్ 1 ఆటగాడు అవుతాడు. టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఆటగాడు అవుతాడంటూ కూడా ఇచ్చారు. ఇక గిల్ అంతా దూకుడొద్దు అంటూ కూడా గవాస్కర్ శుభమన్ గిల్ ఇటీవల పెద్దగా స్కోర్లు చేయలేకపోతున్నాడు. అందువల్ల మొదట్లోనే కుదురుకున్నాక ఆడాలి తప్ప అంటే వెంటనే షాట్స్ కొట్టడం మంచిది కాదంటూ కూడా దూకుడు తగ్గించుకోవాలని గవాస్కర్ హెచ్చరించారు.
ఇక బ్యాడ్మింటన్ జోరందుకునేనా అంటూ కూడా 2023లో భారత బ్యాడ్మింటన్ అంటే సాత్విక్ చిరాగ్ డబుల్స్ జోడీ సింగిల్స్లో ఈ ప్రదర్శన గుర్తొస్తుంది. మిగతా షట్లర్లు స్థాయికి తగ్గట్లు ప్రదర్శన చేయలేకపోయారంటూ కూడా ముఖ్యంగా సింధు ప్రదర్శన చాలా 2023లో పెద్దగా చెప్పుకోదగినట్టుగా లేదు. కాబట్టి 2024లో పుంజుకునేటువంటి అవకాశం ఉందా అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా నిఖిత్ జరీన్ కూడా అద్భుతంగా రాణిస్తుంది, తెలంగాణ బాక్సింగ్ ఛాంపియన్. ఇక ప్రజలకు గవర్నర్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తమిళిసై. నూతన సంవత్సరం సుఖశాంతులు నింపాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరంలో. ఇక కేంద్రం కరుణిస్తేనే కొత్త అప్పులు. ఈ ఏడాది బడ్జెట్ రుణ సేకరణ లక్ష్యం 38,234 కోట్లు. నవంబర్ నాటికే 38,151 కోట్లు తీసుకున్న గత ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిమితి సడలింపుపై కాంగ్రెస్ సర్కార్ ఆశలంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ ఏడాది దాదాపుగా 39,000 కోట్లు అప్పులు తీసుకునేటువంటి అవకాశం ఉండగా 38,000 కోట్లు ఇప్పటికే, అంటే ఇంకా 3 నెలలు ఉంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే లాస్ట్ క్వార్టర్ అంటారు, చివరి త్రైమాసికంలో అసలు అప్పులు తీసుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది. దానివల్ల ఎఫ్ఆర్బిఎం పరిమితులను కనుక సడలించినట్టయితే మరికొన్ని అప్పులు చేసేటువంటి అవకాశం ఉంది. దాదాపు మరొక 10,000 కోట్లు చేసేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా దానికి మాత్రం కేంద్రం కరుణించాలి, అంటే కేంద్రం ఆమోదం తెలిపితేనే కొత్త అప్పులు లభిస్తాయంటూ కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా రావాల్సినటువంటి నిధులు తగ్గాయనేది కూడా ఇక్కడ ఇచ్చారు. గ్రాంట్ల రూపంలో 41,259 కోట్లు వస్తాయని బడ్జెట్లో గత ప్రభుత్వం అంచనా వేసింది. నవంబర్ ఆఖరి నాటికి అందులో కేవలం 10.99% అంటే 4,532 కోట్లు మాత్రం వచ్చింది అంటూ కూడా ఇక్కడ ఒక కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక ఆరుతడి పంటలకే రైతులు ప్రాధాన్యం ఇవ్వాలి, మంత్రి పొన్నం ప్రభాకర్. మేట నొక్కి నీటి విడుదల ప్రారంభిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, చిత్రంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి, కలెక్టర్ పమ్మేల సత్పతి తదితరులు ఉన్నారు. ఇక త్వరితగతిన త్రిబుల్ పూర్తి చేస్తాం, రేవంత్ నాయకత్వంలో బృంద స్ఫూర్తితో ముందుకు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. అంతా టీమ్ స్పిరిట్తో ముందుకెళ్తామంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. సిద్ధమవుతున్న ధరణి నివేదిక, సాంకేతిక సమస్యలు నిర్వహణపైన కసరత్తు, సీఎం ఆదేశాల నేపథ్యంలో సమగ్రంగా రూపకల్పన అంటూ కూడా ఏదైతే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు హామీ ఇచ్చిందో, ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చిందో, దానికి ఏం చేయాలనే దాని మీద ఒక నివేదికనైతే తయారు చేస్తున్నారు. సాంకేతిక సమస్యల నిర్వహణపైన కూడా కసరత్తు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక యాదాద్రీశ్వరుడి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు యాదగిరిగుట్టలో. రేవంత్తో రాఘవేంద్రరావు భేటీ అయ్యారు. రండి ఆధునిక ఆంధ్రప్రదేశ్కు పునాదులేద్దాం, నూతన సంవత్సరంలో ప్రతిన పూనాలని చంద్రబాబు పిలుపు. నూతన సంవత్సరంలో హింస, అవినీతి, అశాంతి, అక్రమాలు, అమానుషాలకు తావులేని ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పటిష్టమైన పునాదులు వేద్దామంటూ ప్రతిన పూనాలని రాష్ట్ర ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. శతాధిక తప్పిదాల శిశుపాలుణ్ణి 2024లో ఓటు అస్త్రాన్ని ప్రయోగించి సాగనంపేందుకు ప్రజలు సిద్ధం కావాలని కోరారు. ఇక ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్కు 3,000 మంది బలగాలను తరలింపు, మావోయిస్టుల ఏరివేతకు కసరత్తు. ఇక శ్వేతపత్రాల హామీల ఎగవేత పత్రాల, ఫిబ్రవరి 20లోపు జీవోలిస్తే కోడ్ వచ్చినా ఇబ్బంది ఉండదు, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే కోతలు తప్పు అంటూ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రాల గురించి, అవి శ్వేతపత్రాల లేకపోతే హామీలు ఎగవేత పత్రాలు అంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. రేపటి నుంచే సర్వదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభిస్తారు తిరుమలలో. లోపాలు అధిగమించి లోక్సభ బరిలోకి, ముందుగానే ప్రచారం, అభ్యర్థుల ఎంపిక కీలకం. అయోధ్య రామ మందిరం అంశంతో బలంగా జనంలోకి, 10 స్థానాలకు పైగా సాధించేలా భాజపా కార్యాచరణ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిరం స్థాపనకు సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ అంశాన్ని బలంగా ప్రజలకు తీసుకెళ్లాలి. అదేవిధంగా అసెంబ్లీలో ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పుల్ని అధిగమించి లోక్సభలోకి బరిలోకి నిలిచి 10 స్థానాలు గెలిచేలాగా వ్యూహం రచిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. కార్యాచరణ కూడా మొదలుపెట్టారని, మల్కాజ్గిరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై భాజపా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఆశావహులతో పాటు తటస్థంగా ఉన్న వారిని, కొత్త అభ్యర్థులను గుర్తించేందుకు కీలక నేతలు దృష్టి సారించారు అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ మల్కాజ్గిరిపై చాలామంది ఆశ పెట్టుకొని ఉన్నారు. ఇక నష్టానికి కారణాలు ఇవి అంటూ కూడా ఏ విధంగా నష్టపోయారనే దాని మీద కూడా ఒక విశ్లేషణ అందించారు. ఇక్కడ
విశాఖలో గ్యాంగ్ రేప్, దళిత బాలికపై 10 మంది అత్యాచారం అంటూ ఒక ఘోరమైనటువంటి వార్త. విశాఖలో ఒక దళిత బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాల చేతిలో బాలిక నరకాన్ని చవిచూసింది. పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి ఇంటి పనుల కోసం వచ్చిన 17 ఏళ్ల బాలికను వంచించి ప్రేమ పేరుతో ప్రియుడు తొలుత కామవాంచి తీర్చుకున్నాడు. తన మిత్రుడిని ఉసిగొలిపాడు. మరో 8 మంది బాలికను 2 రోజుల పాటు లాడ్జీలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ కూడా ఒక ఘోరమైనటువంటి వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక ఐఆర్ఏ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అంటూ పిలుస్తున్నారు. చదువు, ఉద్యోగాలు సమస్తం ఏఐ మయం, అందరికీ ఒకే పాఠం సిద్ధాంతానికి చెల్లుచీటి, సరికొత్త సాంకేతికతతో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయంటూ కూడా కృత్రిమ మేధతో మొత్తం ప్రపంచం మారిపోయేటువంటి అవకాశం ఉంది. దీంట్లో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. వైద్యంలో కూడా సరికొత్త సంచలనం సృష్టించబోతున్నది. రోగ నిర్ధారణకు ఉత్తమిస్తున్న కృత్రిమ మేధ, శస్త్రచికిత్సలు సహా పలు అంశాల్లో సాయం, భవిష్యత్తులో ఏఐ క్లినిక్లు వచ్చే అవకాశం కూడా ఉందంటూ కూడా నూతన సంవత్సరం సందర్భంగా ఒక సమగ్రమైనటువంటి వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక మహాలక్ష్మితో ప్రయాణం మారిపోయింది. రాష్ట్ర సరిహద్దుల వరకు పొరుగు రాష్ట్రాల బస్సులు ఖాళీ. అక్కడ వరకు టీఎస్ఆర్టీసీలు ఉచితంగా, ఆ తర్వాత టికెట్ తీసుకుని గమ్యస్థానాలకు పలు ఏపీ సర్వీసుల్లో సంక్రాంతికి ఖాళీ సీట్లు అంటూ కూడా ఒక ఇంట్రెస్టింగ్ వార్తా కథనాన్ని ఇక్కడ అందించారు. ఇక రాయితీ టికెట్లు ఉండవు, ఫ్యామిలీ 24, T6 టికెట్ల ఉపసంహరణ. రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్గా బి కృపాకర్ రెడ్డిని నియమితులయ్యారు. జీరో డ్రగ్ పాలసీపై ప్రత్యేక దృష్టి డీజీపీ. ఇక వర్సిటీలకు పూర్తి స్థాయిలో వీసీలు గడువుకు ముందే నియమించాలని ప్రభుత్వ నిర్ణయం. అది ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ మనం చూస్తున్నాం. ఆ 12 మంది దారిటు. అబ్కారీ శాఖలో ఎన్నికల బదిలీలపై కసరత్తు, పరస్పర బదిలీల అవకాశాలపై శాఖలో చర్చ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనగడియాను నియమించారు. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇక సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో భారత్, ఆత్మ నిర్భరత స్ఫూర్తి సర్వత్రా విరాజిల్లుతోంది. 2024లోనూ దాన్ని కొనసాగిద్దాం, మన్ కీ బాత్లో ప్రధాని పిలుపిచ్చారు. అదేవిధంగా జీవనశైలి వ్యాధులను తరిమేద్దామంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ప్రస్తుతం జీవనశైలి సంబంధిత వ్యాధులు పెరుగుతుండటంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని తరిమేద్దామని పిలిపించారు. ఫిట్ ఇండియా కోసం సూచనలు పంపాలని తాను పిలిపించిన పిలుపుకు మంచి ఆదరణ కనిపించిందన్నారు. ఇక కేరింతలతో కొత్త వసంతంలోకి ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్ వద్ద నూతన సంవత్సర వేడుకల కోలాహలం. ఇక వంటగదిలో గరిటె తిప్పిన రాహుల్, తల్లితో కలిసి జామ్ తయారీ, కుమారుణ్ణి మొండి ఘటమన్న సోనియా. ఎరుపెక్కిన ఎర్ర సముద్రం, రంగంలోకి అమెరికా హెలికాప్టర్లో హౌతీల 3 బోట్ల ధ్వంసం, 10 మంది తిరుగుబాట్ల మృతి. ఇవి ఈరోజు ఈనాడు వచ్చిన ప్రధాన వార్తలు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత వేరొక వార్తాపత్రికను పరిశీలిద్దాం. ఏంటి కథలు పడుతున్నట్టు, ఐ మీన్ కథలు దొబ్బేస్తున్నట్టు కదా? ఇన్స్పిరేషన్ సార్. మీకు నచ్చిన సినిమా ఫార్మాట్లో మీ ఫేవరెట్ స్టార్స్ అందరి స్టోరీస్ వాళ్ళ చేత మీకు చెప్పిస్తాను. కథ ఓపెన్ చేస్తే నా కథ రాయాలంటే నీకు దాంతో పాటు ఇంకో 10 మంది యాక్టర్లు కావాలి. కేజీఎఫ్లో మన హీరో వాళ్ళ మమ్మీకి ప్రామిస్ చేసినట్టు మీరేమన్నా మీ మదర్కి ప్రామిస్ చేశారా? అమ్మ నేను పైలట్ అయ్యాక నేను సింగపూర్ తీసుకెళ్తా అన్నా. అన్ని దేశాలు తిరుగుతుంది కానీ షీ ఈజ్ నెవర్ బీన్ టు సింగపూర్ టిల్ నౌ. మరి చిన్నప్పుడు తూనీగా తూ అనే లోపే తూ అనే మరి మాస్ ఎపిసోడ్లు ఏమైనా ఉన్నాయా? హార్డ్గా చిరంజీవి గారి ఫ్యాన్స్, మాకు ఆపోజిట్ బాలయ్యబాబు ఫ్యాన్స్. అంటే లిటరల్గా అసలు ఏం వన్ ఫైన్ డే ఆడ వెనకాల 4 షర్ట్ ఇలా పైకి మడత పెట్టేసి హరిగా ఈ రోజు నుంచి నువ్వు భవానీ నేను శివ చూసుకున్నాం అని వెళ్ళిపోయాడు. మీరు సాఫ్ట్ మనిషి, మీరు చాలా ఇన్నోసెంట్. యాంగిల్ ఉంది ఉందా? షర్ట్ పట్టేసుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు. అప్పుడు ఐ స్టార్టెడ్ పుషింగ్ పీపుల్ మ్యాన్, రే కంట్రోల్ అని. సందీప్ సడన్లీ అన్నని పిలిచి, అరే నీలో ఉందో లేదో తెలియదు కానీ మీ తమ్ముడిలో అర్జున్ రెడ్డి యాంగిల్ ఉందిరా అన్నాడు. బాబుకి చిన్నప్పుడు స్కూల్స్లో నో లవ్ స్టోరీస్? థ్యాంక్స్, అసలు నాకు ఈ మెమరీ గుర్తు చేసావు. 3 years నేను అమ్మాయితో మాట్లాడలేదు.
నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది యాక్చువల్లీ ఆలోచిస్తే. స్లామ్ బుక్ ఇస్తే రాసింది, ఫోన్ నంబర్ రాసి డోంట్ కాల్ అని కూడా రాసింది పక్కన. దాని తర్వాత ఏంటిది రాకు. పాప లైఫ్ లో జరిగిన ఇన్సల్ట్ ఏమన్నా ఉందా? దట్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ లాస్ట్ ఉగాది. లైఫ్లో డ్రామా ఎలా ఉంటుంది అన్నది ఇది రియాక్షన్. నాకు రాస్తుంటే పేరు చూసుకోపోయేసరికి టప్ప 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 కళ్ళమ్మ నీళ్ళు కారిపోయి పేపర్ మీద పడిపోయాయి. కోలెటర్ వచ్చి ఏడుస్తున్నావు ఏంట అది. ఈ 10 years లో ఐమ్ షూర్ ఆల్ ఆఫ్ us have ups and downs. నాకు ఒక్కటి చాలా పెద్ద జోల్డ్ ఏంటంటే మై మామ్ పాస్డ్ అవే లైక్ 6 years ago. డాడీ బ్లాంక్ అయిపోయారు మొత్తం. ఈజ్ నాట్ రియాక్టింగ్ టు ఎనీథింగ్. మన లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ అయినప్పుడే మనకి తెలుసు ఇలా ఒక సినిమాలో చూపించినట్టు కూడా జరుగుతుంది రియల్ లైఫ్ లో. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ. మార్నింగ్ ఎడిషన్కి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఆంధ్ర సాక్షి ఎడిషన్ చూద్దాము. 2024లోనూ కొనసాగాలి, నూతన ఏడాదిలోనూ వికసిత భారత్ స్ఫూర్తి కొనసాగించాలని ప్రజలకు ప్రధాని మోడీ పిలుపిచ్చారు. టీఈహెచ్పై నిషేధం, పాకిస్తాన్ అనుకూల ఏర్పాటువాద సంస్థ తెహరీక్ ఏ హురియత్పై కేంద్ర హోంశాఖ నిషేధం విధించింది. ఆర్థిక సంఘానికి కొత్త చైర్మన్, 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా అరవింద పనగరియాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇక బ్యానర్ విషయానికి వస్తే, ఇది విశ్వసనీయత, న్యూ ఇయర్ గిఫ్ట్గా నేటి నుంచి పింఛన్ 3000, ప్రతి అడుగులో నమ్మకాన్ని పెంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ 2750 నుంచి 3000 రూపాయలకు పెంచారు. ప్రతి అడుగులోనూ నమ్మకాన్ని పెంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ కూడా ఇక్కడ వార్తా కథనాన్ని ఇచ్చారు. మండలాల వారీగా ఈ నెల 8 వరకు పండుగ వాతావరణంలో పెంచిన పింఛన్ల పంపిణీ. 3వ తేదీన కాకినాడలో స్వయంగా పాల్గొననున్న సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ ఉత్సాహంగా కార్యక్రమాలు. ఎప్పటి మాదిరిగానే నిర్దేశించిన తేదీలో గడప వద్దే లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్న వాలంటీర్లు. ఈ నెల నుంచి కొత్తగా మరో 1,17,121 మందికి కూడా పింఛన్లు. ఇక ఫ్యాక్ట్ చెక్ పేరుతో కట్టకండగానే కట్టేసినట్లు కలరింగా. భోగాపురంలో ఎన్నికల ముందు టెంకాయ కొడితే కట్టేసినట్లు కాదు కదా రామోజీ. అనుమతులు లేకుండా భూసేకరణ చేయకుండానే బాబు దానికి శంకుస్థాపన చేసిన సంగతి మర్చిపోతే ఎలా? ఇప్పుడు అన్ని అనుమతులతో పనులు శరవేగంగా జరుగుతుంటే ఏడుపు ఎందుకంటూ కూడా ఈనాడులో వచ్చిన వార్తా కథనం మీద ఇచ్చారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో లోపల పేజీలో చూద్దాం. ఇక లేఖ రాయాల్సింది స్కిల్ స్కామ్పై. రాష్ట్రంలో ఇల్లు వాకిలు లేనోళ్ళు లేఖలు రాయడమేనా? మంత్రి జోగి రమేష్. ఇంటి స్థలం హామీని ఎగ్గొట్టిన బాబును ప్రశ్నించవా పవన్? జనసేనాని ప్యాకేజీపై మేము కూడా లేఖలు రాస్తామంటూ కూడా జోగి రమేష్ మాట్లాడారు మీడియాతో. అది వివరాలు 3వ పేజీలో చూద్దాం. ఇక పొలం నుంచి మార్కెట్కు, రైతుల రవాణా కష్టాలకు చెల్లుచీటి, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపుకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు. ఇక ఇండోనేషియాలోని జకార్తాలో న్యూ ఇయర్ వేడుకలు ఆల్రెడీ ఇక్కడ, ఎందుకంటే ముందుగానే అక్కడ న్యూ ఇయర్ ఆవిష్కృతమైంది. నూతన వేడుకలు ఆహారం నుంచి ఆధ్యాత్మిక దాకా విభిన్న ఆచారాలు. కొత్త సంవత్సరం ఆశలు, ఆశయాలు, ఆటలు, ఆశలు, వార్షిక క్రీడా క్యాలెండర్ అంటూ కూడా ఇవన్నీ లోపల పేజీలో మనం చూద్దాము. ఇక మళ్ళీ మొదలెట్టేసే 60 పిట్టల దొర. గతంలో మాయ చేసినట్లే ఎడాపెడా హామీలు గుప్పిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు. నిరుద్యోగ భృతి నెలకు 3000 ఇస్తానని కుప్పం సభలో ప్రకటన. అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి హామీకి తూట్లు, ఇప్పుడు మళ్ళీ అదే హామీతో యువతను మభ్యపెట్టే నాటకం. గతంలో ఇంటికి ఉద్యోగం హామీ, బుట్టదాఖలు, ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ప్రగల్భాలు, ఎన్నికల ముంగిట హామీల ఫీట్లు అంటూ కూడా మరొక వార్తా కథనాన్ని ఇచ్చారు. ఇక కొత్త ఏడాదిలో కృష్ణ బిలాలపై తొలి గురి.
ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో నేటి ఉదయం 9-10 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం మనం చూస్తున్నాం. ఇక కట్టకండానే కట్టేసినట్లు కలరింగ్ అంటూ కూడా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఈనాడులో వచ్చిన వార్తా కథనం మీద భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి వార్తా కథనాన్ని అందించారు. ఇది విశ్వసనీయత అంటూ కూడా ఈ రోజు నుంచి రాష్ట్రంలో 3,000 రూపాయలు పెన్షన్ అందిస్తారు. ఇక్కడ సీఎం లేఖను చదివి వినిపిస్తూ వాలంటీర్లు 3,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నటువంటి ఒక ఫోటోను కూడా ఇక్కడ వేశారు. ఇక పొలం నుంచి మార్కెట్కు అంటూ కూడా రైతు సంక్షేమానికి సంబంధించినటువంటి వార్తా కథనం. ఇక లేఖ రాయాల్సింది స్కిల్స్ క్యాంప్పై రాష్ట్రంలో ఇల్లు వాకిలి లేనోళ్ళు లేఖలు రాయటమేనంటూ కూడా రాష్ట్రంలో ఇల్లు వాకిలి లేనోళ్ళు అంటే పవన్ కళ్యాణ్కి ఇల్లు వాకిలి లేనోళ్ళు లేదు కాబట్టి ఆయన లేఖలు రాయటం ఏంటంటూ జోగి రమేష్ కూడా ఇక్కడ విమర్శించారు. ఇక ఫ్యాషన్ దుస్తులు ధరిస్తోందని భార్య హత్య అంటూ కూడా ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో జరిగినటువంటి వార్తా కథనం. ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రతుల దహనం తప్పుడు రాతలు రాస్తున్నాయంటూ ఆ 2 పత్రికలపై నిప్పులుగక్కిన వాలంటీర్లు అంటూ కూడా వాలంటీర్లు తిరుగుబాటు చేస్తున్నారు, ఉద్యమ బాటలో నడుస్తున్నారంటూ కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాలు రాశారంటూ కూడా వాటిని వాలంటీర్లు దహనం చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యూఎస్ఏ కన్వీనర్గా రోహిత్ అంటూ కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం యూఎస్ఏ కన్వీనర్గా రోహిత్ గంగిరెడ్డి నియమితులయ్యారు. ఇక ఎడిటోరియల్లో కాలగతిలో కొత్త వేకు అంటూ కూడా నూతన సంవత్సరానికి సంబంధించి ఒక ఎడిటోరియల్ రాశారు. మార్పు ప్రకృతి సహజ లక్షణం, చరాచర ప్రపంచంలో మారనిదంటూ ఏదీ ఉండదు, కాలం అనుక్షణం మారుతూనే ఉంటుంది, రోజులుగా నెలలుగా ఏడాదులుగా మారే కాలానికి కొత్త సంవత్సరం ఒక కొండ గుర్తు, కొత్త సంవత్సరానికి గుర్తుగా కొత్త క్యాలెండర్లు వస్తాయి, కొత్త డైరీలు వస్తాయి, కొందరు అదృష్టవంతులకు ఒక రోజు సెలవు దొరుకుతుంది, కొత్త సంవత్సరాన్ని అట్టహాసంగా స్వాగతించడానికి ముందు రోజు రాత్రి జనాలు సందడిగా మందు విందులతో ఊరూరా అట్టహాసంగా వేడుకలు జరుపుకుంటారు. గడియారం అర్ధరాత్రి 12 గంటలు కొట్టగానే కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. గడిచిపోయిన సంవత్సరంలో చేసిన తప్పులను పునరావృతం చేయబోమంటూ కొందరు భీషణ తీర్మానాలు కూడా చేసుకుంటారంటూ కూడా నూతన సంవత్సరానికి సంబంధించి ఏ విధంగా ప్రజలు జరుపుకుంటారు అనే దాని మీద ఒక మంచి ఎడిటోరియల్ రాశారు ఇక్కడ. ఇక నిర్మోహమాట గుణ సంపన్నులు కరణ్ థాపర్ రాసినటువంటి వ్యాసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందామంటూ కూడా డాక్టర్ దేవరాజు మహారాజు రాసినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ ఇది. సుప్రసిద్ధ సాహిత్యవేత్త, జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు. ఇక శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు నిన్న చాలామంది నూతన సంవత్సరం ఎండింగ్లో అంటే చివరిలో దైవ దర్శనం చేసుకున్నారు. ఆలయం వెలుపల జస్టిస్ శ్రీనివాస్ దంపతులు. వ్యర్థాలతో జాతీయ రహదారులు, దేశంలో 170 మిలియన్ టన్నుల వ్యర్థ పదార్థాల గుర్తింపు, స్వచ్ఛ భారత్ మిషన్ సమన్వయంతో NHAI ప్రణాళిక అంటూ కూడా వ్యర్థాలతో జాతీయ రహదారులను నిర్మించవచ్చు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం అందించారు. ఇక సీఎం జగన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధం, సీఎంతో విభేదాలంటూ ఎల్లో మీడియా అభూత కల్పనలు, 14 ఏళ్లలో కుప్పానికి ఏమీ చేయలేని చంద్రబాబు మళ్ళీ వస్తే ఏం ఉద్ధరిస్తాడు అంటూ కూడా మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిటాల వర్సెస్ వరదాపురం, ధర్మవరం టీడీపీలో తారాస్థాయికి చేరిన వర్గపోరు, ముదిగుబ్బలో శ్రీరామ్ సూరి వర్గీయుల మధ్య ఘర్షణ, చెప్పులు విసురుకుని ఘర్షణ పడిన 2 వర్గాలు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం తిరుమలలో. బుక్ ఫెస్టివల్లో గ్రామీణాభివృద్ధి శాఖ స్టాల్ ఏర్పాటు చేశారు విజయవాడలో జరుగుతున్నటువంటి బుక్ ఫెస్టివల్లో. అదేవిధంగా టీడీపీ కోవర్టలో గోబెల్స్ ప్రచారం అంటూ కూడా బహుజన పరిరక్షణ సమితి నేతలు చేసిన విమర్శలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక జాతీయ అంతర్జాతీయ విషయానికి వస్తే ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా అరవింద్ పనగరియా. ఈయన గతంలో మన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాను 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజన్ పాండేను ఆర్థిక సంఘం కార్యదర్శిగా నియమించారు. ఇక 2024 హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కూడా ఇక్కడ తాజ్మహల్ బ్యాక్ డ్రాప్లో కొంతమంది యువత కేరింతలు కొడుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. 24 గంటల్లో 16 న్యూ ఇయర్స్, ISSలో వ్యోమగాములకు అద్భుత అవకాశం అంటూ కూడా ఇక్కడ వచ్చింది. దేశ ప్రజలకు రాష్ట్రపతి కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీమతి ద్రౌపది ముర్ము. ఇక ఆత్మనిర్భర్ వికసిత స్ఫూర్తి 2024లోనూ కొనసాగించాలి. మన్ కీ బాత్లో ప్రధాని మోడీ ఫిట్ ఇండియా లక్ష్యం కావాలని పిలుపు
ఇక్కడ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలకి మన్ కీ బాత్లో ఆయన సందేశం ఇచ్చారు. ముఖ్యంగా ఫిట్ ఇండియా జీవన వ్యాధుల పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ సాధించాలంటూ కూడా ఆయన కోరారు. ఫిట్టర్ లైఫ్ కావాలి అంటూ కూడా అక్షర్ కుమార్ కూడా సినిమా తారను గుడ్డిగా అనుకరించవద్దని ప్రజలకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సూచించారు. సినీ నటులు చూసి ఫిల్టర్స్ లైఫ్ ఎంచుకోవద్దని ఫిట్టర్ లైఫ్ గడపాలని పేర్కొన్నారు. ఫిట్నెస్కి సంబంధించి మన్ కీ బాత్లో ఆయన పలు సూచనలు చేశారు. వాస్తవానికి నటులు తెరపై కనిపించినట్లుగా బయట ఉండరని అన్నారు. తెరపై వారు బాగా కనిపించడానికి రకరకాల ఫిల్టర్లు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉపయోగిస్తారని వెల్లడించారు. నటులను చూసి యువత ఫిట్నెస్ కోసం దగ్గరదారులు ఎంచుకుంటున్నారని, కండల కోసం స్టెరాయిడ్స్ వంటి వాడుతున్నారని అక్షయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో ఫిట్నెస్ సాధించడం ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవాలని అక్షయ్ పిలుపునిచ్చారు. ఇక ప్రధానిలో నిర్దయ చూస్తే బాధేస్తుందంటూ కూడా రాహుల్ గాంధీ విమర్శ చేశారు. ఇక ముంబై పోలీసులను పరుగులు పెట్టించిన ఒక మానసిక రోగి అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక రక్షణ రంగ స్వావలంబనే ఏకైక లక్ష్యం అంటూ రాజ్నాథ్ రక్షణలో స్వావలంబన సాధన కోసమే స్వదేశీ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ స్పష్టం చేశారు. అస్సాంలో తేజ్పూర్ విశ్వవిద్యాలయం 20వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఇక ప్రేమతో జామ్ స్వయంగా చేసి సన్నిహితులకు పంపిన సోనియా, రాహుల్ వారిద్దరు కూడా తల్లి కుమారులు ఇద్దరు కూడా జామ్ తయారు చేశారంటూ కూడా ఇక్కడ వచ్చారు. ఎప్పుడు రాజకీయాలతో బిజీగా గడిపే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపు గరిటి పట్టారు. తల్లి సోనియా గాంధీతో కలిసి బత్తాయి జామ్ తయారు చేశారు. పెరట్లో పండిన బుల్లి బత్తాయిలతో తయారు చేసిన ఆ జామ్ తనకెంతో ఇష్టమని సోనియా చెప్పారు. ఈ ఆసక్తికర వీడియోను నూతన సంవత్సరం సందర్భంగా రాహుల్ అధికారిక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి తోటలోని బత్తాయిలను తెంపుకొచ్చి జామ్ తయారు చేస్తూ తమ ఆహార ఇష్టాలను సరదాగా పంచుకున్నారు. కావాలంటే బీజేపీ వాడికి కూడా జామ్ ఇద్దామని రాహుల్ అంటే మనకే తిరిగిచ్చేస్తారని సోనియా బదులిచ్చారు. జామ్ రెసిపీ తన చెల్లెలు ప్రియాంకదని రాహుల్ వెల్లడించారు. తల్లికి ఒకప్పుడు పచ్చళ్ళు నచ్చేవి కావని ఇప్పుడు అవి ఎంతో ఇష్టమని రాహుల్ అన్నారు. బ్రిటన్లో ఉండగా వంట నేర్చుకున్నానన్నారు. తాను ఎప్పుడు విదేశాల నుంచి తిరిగి వచ్చినా ముందుగా పప్పన్నం తినాల్సిందేనని సోనియా చెప్పారు. మాటల మధ్య తయారైన జామ్ని ఇద్దరూ కలిసి చిన్న గ్లాసు సీసాలో నింపారు. ప్రేమతో సోనియా, రాహుల్ అని రాసి స్నేహితులు, బంధువులకు పంపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక సెంట్రల్ గాజాపై భీకర దాడులో 35 మంది మృతి. ఇంకా అక్కడ ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగిస్తూనే ఉంది, బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. సెంట్రల్ గాజాపై భీకర దాడులతో 35 మంది మృతి చెందారు. ఇక అతిపెద్ద కలప గాలిమర అంటూ కూడా పూర్తిగా కలపతో తయారైన అతిపెద్ద గాలిమరను ఇక్కడ మనం చూస్తున్నాం. మిషిగన్లో పేలుడు. అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఇక తెహ్రీక్-ఏ హురియత్పై కేంద్రం నిషేధం విధించింది. పాకిస్తాన్ అనుకూలమైనటువంటి సంస్థ ఇది. ఇండియాలో పొత్తు చిచ్చు. బెంగాల్, బీహార్, మహారాష్ట్రలో అసంతృప్తులు. ఒంటరిగానే వెళ్తామంటున్న మమతా కేజ్రీవాల్. ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. ఇక్కడ మనం చూస్తున్న ఇండియా కూటమిలో అనేక పార్టీలు, దాదాపుగా 26 పార్టీలు ఉన్నాయి. అయితే పొత్తుకు సంబంధించి వివిధ పార్టీల మధ్య పొత్తు అనేటువంటిది పొసగటం లేదు. ముఖ్యంగా బెంగాలు, బీహార్, మహారాష్ట్రల్లో అక్కడ ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికిను కాంగ్రెస్ పార్టీకి మధ్య పొత్తులు కుదరటం లేదు. దాంతో ఒంటరిగానే మమతా కేజ్రీవాల్ వెళ్తామంటూ కూడా చెప్తున్నారంటూ ఇక్కడ ఒక వార్తా కథనం. అదేవిధంగా బీహార్లో కూడా పీట మూడి పడింది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. మహారాష్ట్రలో 5 సీట్లే. 48 లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలోనూ శివసేన పార్టీ ఏకంగా 23, మరో మిత్రపక్షం ఎన్సీపీ 20 సీట్లు కోరుతున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్కి దక్కేవి 5 సీట్లు అంటూ కూడా ఇక్కడ ఒక వార్తా కథనం ఇచ్చారు. ఇక మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు తయారు చేస్తామని కిమ్ మన ఉత్తర కొరియా యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయని ఉత్తర కొరియా నియంత కిమ్ జాన్ మండిపడ్డారు. బదులుగా తాము కూడా ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని ప్రకటించారు. ఇక సిడ్నీ ఒపేరా హౌస్ వద్ద ఆదివారం అర్ధరాత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ. ఎందుకంటే ఆస్ట్రేలియా మనకంటే ముందు దాదాపుగా 5-6 గంటల ముందుగానే అక్కడ అర్ధరాత్రి అవుతుంది. కాబట్టి ఈ వార్తను అందించగలిగాయి, వార్తా కథనాలు అందించారు. ఇక్కడ మనం చూస్తున్నాము. మన దేశంతో పోల్చి చూస్తే కొన్ని దేశాల్లో ఎప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతుందంటే కూడా న్యూజిలాండ్ మనకు సాయంత్రం 4:30 అవగానే అక్కడ 12 అవుతుంది. ఆస్ట్రేలియా మనకు సాయంత్రం 6:30 అయితే అక్కడ 12 అవుతుంది. జపాన్, దక్షిణ కొరియా మనకు రాత్రి 8:30 అయితే అక్కడ 12. చైనా, మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్ మనకు రాత్రి 9:30 అయితే అక్కడ 12 అవుతుంది. థాయిలాండ్, వియత్నాం మనకు రాత్రి 10:30 అయితే అక్కడ 12 అవుతుంది. అట్లాగా అన్నీ ఇచ్చారు. ఏ విధంగా అంటే వివిధ దేశాలు ముందుగానే నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాయి.
సమీపంలో ఉన్న ఓ రోజు లేటు అంటూ కూడా ఏ ఏ దేశాలు ఆలస్యంగా జరుపుకుంటాయనే దాని మీద కూడా ఇక్కడ ఇచ్చారు. వినూతన వేడుకలు ఒక్కో దేశంలో ఒక్క విధంగా నూతన సంవత్సరం సంబరాలు, ఆహారం నుంచి ఆధ్యాత్మికత వరకు విభిన్న సంప్రదాయాలు, ఆచారాలు అంటూ కూడా ఆయా దేశాల్లో నూతన సంవత్సరం సందర్భంగా జరుపుకునే వేడుకల్లో ఆయా దేశాల జీవన విధానాన్ని బట్టి, అదేవిధంగా సాంస్కృతిక సంప్రదాయాలు బట్టి అక్కడ జరుపుకుంటారు సంబరాలు అంటూ కూడా ఇక్కడ ఒక మంచి వార్తా కథనం ఇచ్చారు. చైనాలో అయితే వేడుకలు ఉండవు. జనవరి 1న కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకోవడం దేశాలు కూడా ఉన్నాయి. చైనాతో పాటు సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, వియత్నాం దేశాలు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవు. వారి క్యాలెండర్ ప్రకారం అక్కడ కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకుంటారు. చైనా ప్రజలు ఫిబ్రవరి నెలలో నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక పిట్టల ద్వారా గతంలో మాయ చేసినట్లే ఎడాపెడా హామీలు గుప్పిస్తున్న చంద్రబాబు అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం. ఇక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడి, 10 మంది గాయాలు, వీరిలో 4 తీవ్ర గాయాలంటూ కూడా ఇక్కడ బొల్లాపల్లి పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం పలుకూరు గ్రామంలో ఈ సంఘటనలు జరిగాయి. ఇక పీఎం స్వనిధిలోనూ అక్క చెల్లెమ్మలది అగ్రస్థానం అంటూ కూడా దేశంలోనే తొలి స్థానంలో ఉన్న ఏపీ మహిళలంటూ కూడా ఇచ్చారు. పీఎం స్వనిధి కింద రుణగ్రహీతలు ఎవరైతే రుణాలు స్వీకరించారో ఇక్కడ దానికి సంబంధించినది ఇచ్చారు. ఈ రుణగ్రహీతలో రాష్ట్రంలో 74% మంది మహిళలే. జాతీయ స్థాయిలో మహిళల సగటు 43% ఉంది. సీఎం జగన్ లక్ష్యాల్లో ఒకటైన మహిళా సాధికారత కన్నుల ముందుకు సీఎం జగన్ ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో మహిళల అభివృద్ధి, ఈ రుణాల సద్వినియోగంలోనూ రాష్ట్రానికి 2వ స్థానం అంటూ కూడా పీఎం స్వనిధి అనే దాని మీద ఎవరైతే అంటే లోన్స్ తీసుకుంటున్నారో ఆ లోన్స్ తీసుకోవడంలో రాష్ట్రం 74% మంది మహిళలు దీన్ని ఉపయోగించుకుంటున్నారు ఈ స్కీమ్ని. అయితే జాతీయ స్థాయిలో మహిళలు ఉపయోగించుకుంటున్న మహిళలు మాత్రం 43% అంటూ కూడా ఇక్కడ వార్తా కథనం ఇచ్చారు. ఇక ఇంకెన్నాళ్ళు కుప్పం ప్రజల్లో మోసం చేస్తావు బాబు అంటూ కూడా ఎమ్మెల్సీ భరత్ ధ్వజమెత్తారు. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే ఫైవ్స్ వరల్డ్ కప్లో భారత మహిళల జట్టు కెప్టెన్గా రజని ఇచ్చారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య హాకీ ఫైవ్స్ ప్రపంచ కప్లో పాల్గొనే భారత మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన యతిమరపు రాజని కెప్టెన్గా వ్యవహరించనున్నారు. 20-24 ఆటలు ఆశలు అంటూ కూడా ఈ ఏడాదిలో ఉండేటువంటి ఆటల్లో దాంట్లో భారత్ ఏ విధంగా ఆశలు పెట్టుకుంది అనే దాని మీద ఇచ్చారు. ఇక్కడ ఫుట్బాలు, బ్యాడ్మింటను, అదేవిధంగా ఫార్ములా 1 రేసు, ఇక్కడ భారత క్రికెట్ షెడ్యూల్ ఏ విధంగా ఉందనేది కూడా ఇచ్చారు. పురుషుల T20 ప్రధానంగా పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నీ జూన్ 4 నుంచి 30 వరకు వెస్టిండీసు, అమెరికాలో జరుగుతుంది. ఇక ప్రాఫిట్ ప్లస్ అంటే బిజినెస్ పేజీ చూసినట్లయితే సెన్సెక్స్ 170 పాయింట్లు తగ్గింది, నిఫ్టీ 47 పాయింట్లు కోల్పోయింది. ఇక రౌండప్ విషయానికి వస్తే నీటి నిల్వలో అగ్రగామి కృష్ణ అంటూ కూడా 2వ స్థానంలో గంగా, 3వ స్థానంలో గోదావరి, 9వ స్థానంలో పెన్నా నది, బ్రహ్మపుత్ర బేసిన్లో రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 88.65 టీఎంసీలు అంటూ ఇది ఒక కీలకమైనటువంటి వార్తా కథనాన్ని ఇచ్చారు. దేశంలో ఏ విధంగా నదుల్లో నీటి నిల్వలు ఉంటున్నాయి అనే దాని మీద ఇచ్చారు. దేశంలో ప్రధాన నదీ పరివాహక ప్రాంతాల్లోని రిజర్వాయర్ల నీటి సామర్థ్యం అంటూ కూడా అన్నిటికంటే కూడా అగ్రగామి కృష్ణ అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఏ విధంగా కృష్ణా నదిలో నీటి నిల్వలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద. ఇక సైబర్ క్రైమ్ ఎట్ రేట్ ఆఫ్ 5 అంటూ కూడా తెలంగాణకు సంబంధించింది. ఈ 5 జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసు వార్షిక నివేదికలో వెల్లడించినటువంటి అధికారులు. ఈ సిటీ పేజీలు ఇవి కొత్త ఆశలు అనేది ఫ్యామిలీ పేజీలు ఇచ్చారు కొత్త సంవత్సరంలో. అదేవిధంగా సినిమా విషయానికి వస్తే కన్యాకుమారిలో వేటగాడు అంటూ కూడా రజనీకాంత్ కొత్త సినిమా వేటగాడు కన్యాకుమారిలో షూటింగ్ జరుపుకోబోతుంది. అదేవిధంగా లారెన్స్ జోడీగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించబోతుందంటూ కూడా ఒక వార్త. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఇక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ కూడా విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే టైటిల్ ఖరారైందంటూ కూడా ఇక వార్త. ఇక మా జోలికి వస్తే నా సామిరంగా అంటూ కూడా ఇక్కడ నా సామిరంగా అంటూ పాడేస్తున్నాడు నాగార్జున. ఆయన హీరోగా నటించిన చిత్రం నా సామిరంగా. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ కథానాయికగా, అల్లరి నరేష్, రాజు తరుణ్ కీలక పాత్రలో నటించారు. అది కూడా రాబోతున్నది. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. మళ్ళీ రేపటి మార్నింగ్ ఎడిషన్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.